గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముస్సోరి. క్లైమేట్ అయితే నైట్ ఆల్మోస్ట్ 8కి డ్రాప్ అయింది. ఇప్పుడు కూడా అలానే ఉంది చల్లగా. ఐ థింక్ ఇంకొక 1 అవర్లో కొంచెం 20 అట్లా వస్తుందని హోప్ చేస్తున్నా. సో మా హాస్టల్ ఇక్కడ ఎట్లా ఉందో ప్లేస్ చూపిస్తా. ఇది ట్రీ హౌస్, కానీ మేము ఇక్కడ లేంలే. మా రూమ్స్ ఏమో ఇవి అక్కడ పైన. రూమ్ లోపల నిన్న చూపించా కదా, ఇది చూస్తే లార్డ్ ఆఫ్ రింగ్స్ మూవీ గుర్తొస్తుంది నాకు. సేమ్ అట్లానే ఉంది ఇల్లు. ఇది జస్ట్ సిట్టింగ్ ప్లేస్ ఇదంతా. ఇక్కడ ఇదంతా కామన్ ఏరియా, అంటే ఇక్కడ అంతా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. నిన్న నైట్ అంతా టీటీ ఆడాం, టేబుల్ టెన్నిస్. పైన ఏమో కెఫే అనమాట, అక్కడే డిన్నర్ కూడా చేసాం నిన్న నైట్. రూమ్స్ పక్కనే చిన్న వాటర్ ఫ్లోలా ఉంది. అంటే 6 people డార్మ్ అనమాట హాస్టల్ సేమ్. ఓకే, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం హాస్టల్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఎక్కడో లోపలికి ఉంది హాస్టల్. ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క బుడ్డి ఊరు. ఇది మెయిన్ రోడ్డు. ఇంత లోపలికి వెళ్ళాం. నిన్న బయటకు వచ్చి డిన్నర్ చేద్దాం అనుకున్నాం, కానీ జస్ట్ ఈ పైకి వస్తే అక్కడ వెనక ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ చలికి ఇంకా అక్కడే హాస్టల్లోనే కెఫేలో తినేసాం. హాస్టల్స్ అసలు ఎంత నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ మేము లదాఖ్ ట్రిప్ కూడా మొత్తం 80% హాస్టల్స్లోనే ఉన్నాము. స్టూడెంట్స్కి లేకపోతే సోలో ట్రావెల్ చేసే వాళ్ళకైతే హాస్టల్స్ అయితే బెస్ట్. ఈ స్ట్రెచ్ అంతా అయితే అసలు ఎంత చల్లగా ఉందో. ఈరోజు ఈవినింగ్ వరకు తిరిగి ఒక 4 కన్నా 5 కన్నా మళ్ళీ కిందకి స్టార్ట్ అయిపోతాం దేహరాదూన్ సిటీకి. మళ్ళీ అక్కడ మంచు అనిపిస్తుందా? అసలు విష్ణు వచ్చినప్పటి నుంచి అయితే అంటే ఇంకా దాని ప్రొఫెషనే అది కదా, ఫుడ్ ప్లేసెస్. మినిమం 50 ఏళ్ళ హిస్టరీ ఉండాలి మనం ఏ ప్లేస్కి వెళ్ళినా తినడానికి. అంటే బాగా రీసెర్చ్ చేస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ డిఫరెంట్ ఫుడ్ తింటాం. ఇప్పుడు ల్యాండోర్ అనే ప్లేస్కి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్కి. ఎక్కడుందో ఇది? మనం ఏదో రూట్కి వెళ్ళిపోతున్నాం. కింద నుంచి వెళ్ళాలేమో. లెఫ్ట్ పైకి. ఈ రూట్ ఏంటి ఎట్లుంది? వావ్, అర్జుడు. వద్దు, ఇంకా 700 meters అంట. ఇంకా 700 meters. అమ్మా ఫైనల్లీ వచ్చాం. అన్ని గల్లీలు తిరిగి 4 దుకాణాలు 4 దుకాణాలు ఉన్నాయి కదా. ఉండు కూర్చో. నా బండి ఎక్కడ పెట్టాలి? ముందు పెడతా.
ఎలా ఉందక్క ముస్సోరి? ఫర్ ద ఫస్ట్ టైం నేను మా చెల్లి ముస్సోరి బైక్ మీద వచ్చాము. యూజువల్లీ ఎప్పుడు కార్లో వస్తాము. అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. యూ కెన్ ఫీల్ ద చిల్స్, యు నో. చలికి చచ్చిపోయి రాత్రి ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నైట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వణుకుతూ ఉన్నాము. బట్ నౌ ద వ్యూస్ ఆర్ అమేజింగ్. నైస్ గోయింగ్. చార్ దుకాన్ అంటే 4 షాప్స్ లాగా కదా, లిటరల్లీ 4 ఉన్నాయి ఇక్కడ. ప్లేస్ గురించి చెప్పవే. సో ఈ ప్లేస్ 1910లో స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్లీ ముస్సోరి కన్నా చాలా పైకి రావాలి ఈ ప్లేస్కి. బికాజ్ ఆ టైంలో బ్రిటిషర్స్ ఏమైనా డిజీజెస్ ఏమైనా స్ప్రెడ్ అయితే ఇక్కడికి వచ్చి లైక్ రెస్టింగ్ ప్లేస్ లాగా ఉండేది ఇది. సో అప్పుడు ఏమైందంటే, సో ఆ టైంలో ఒట్టి బన్ ఆమ్లెట్ ఇలాంటివి దొరికాయి ఈ ప్లేస్లో. కానీ ఇప్పుడు బికాజ్ ఇక్కడ ఒక లాంగ్వేజ్ స్కూల్ ఉంది. సో ఫారినర్స్ అందరు వస్తారు ఇక్కడ లైక్ చదువుకుంటానికి. సో వాళ్ళందరి కోసం అని వీళ్ళు మెనూ చేంజ్ చేసి ప్యాన్ కేక్స్, వాఫుల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడే ఒక కోత వచ్చి విష్ణు ప్యాన్ కేక్స్ తీసుకెళ్ళిపోయింది. విష్ణు ये रखिए यहाँ पे, कभी आ जाता है, मैं भगा रहा हूँ उसको। ओके, बैठिए बैठिए आप बैठिए। ఈ వ్యూ పాయింట్ నుంచి వెళ్తున్నాం. లాల్ టిబ్బా బైనాకులర్ వ్యూ పాయింట్ అంట. పైన బైనాకులర్స్ ఉంది. అక్కడ నుంచి ఆ ముందున్న మంచు కొండలు అన్నీ చూడవచ్చు. ఇప్పుడు సిస్టర్స్ బజార్ అని, అది టిబెటియన్ మార్కెటా విష్ణు? కాదు, ఇక్కడే అంట. నెక్స్ట్ సిస్టర్స్ బజార్ అని ప్లేస్కి వెళ్తున్నాం, ఇక్కడే దగ్గర. ఎటు ఇదిగో ఇదే అనుకుంటా. ఇదేనా పార్క్ చేయాలి. ఆగు. సిస్టర్స్ బజార్ లాండార్ అన్న ప్లేస్లో. లాండార్ బేక్ హౌస్ చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు చేసే హోమ్ మేడ్ పిక్కల్స్, జామ్స్ అన్నీ ఉంటాయి. పీనట్ బటర్ అది తీసుకుందాం అని వచ్చాం. అదొక ప్రొవిజన్ స్టోర్. ముస్సోరి గల్లీల్లో తిరుగుతున్నాం. లంచ్కి వచ్చాము. కల్సంగ్ అంట. ఫుల్ టిబెటియన్ ఫుడ్ కదా. కల్సంగ్ అన్న రెస్టారెంట్కి వచ్చాము. ముస్సోరిలో ఇది ఫేమస్ ప్లేస్ అంట. టిబెటియన్ ఫుడ్ ఇక్కడ ఫేమస్. ఇది ఇక్కడ ఫేమస్ డిష్ ఏంటి? అది డెవిల్స్ మోమో అంట. ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ వెజ్ నూడిల్స్, చిల్లీ చికెన్. ఇదేంటి విష్ణు? టింగ్మో అంట. ఏదో కొత్త డిష్ ట్రై చేయాలి. ఏం వేసా టిష్యూ మీద? ముస్సోరి అండ్ పైన్ ట్రీస్. ముస్సోరి. ఇక్కడ అందరూ టిష్యూ పేపర్ మీద అన్ని రాసి ఇక్కడ పెట్టారు టేబుల్ కింద. సో మా అక్క కూడా కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తుంది. స్టార్ట్ అయిపోతున్నాము ముస్సోరి నుంచి. టైం 4 అయింది. అసలు 5 తర్వాత అయితే ఇంకా ఫుల్ చలి స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల కిందకి వెళ్ళిపోదామని. ఇంకొక 1 మంత్ అయినాక రావాలి. ఇంకా మంచు పడుతుంది ఇక్కడ అంతా. అప్పుడు మళ్ళీ వేరే ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఈ అన్ని చోట్ల ఎక్కడం, తిరగడం ఇదే మేము చేసింది. అసలు ఈ కొండల్లో ఉండేవాళ్ళు ఈవెన్ ఏమన్నా సరుకులు కొనుక్కునే వాళ్ళన్నా ఇది ఎక్కేస్తారేమో. అందుకే సన్నగా ఉన్నారు అందరూ. దేహరాదూనే ఫుల్ పీస్ఫుల్ సిటీ అనుకుంటే ముస్సోరిలో ఇంకా పీస్ఫుల్గా ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద కార్లు వస్తాయి. ఇదే ప్రాబ్లం. ఈ రైడ్లో అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే విష్ణు బాగా రీసెర్చ్ చేసి మంచి మంచి ఫేమస్ మినిమం 100 years హిస్టరీ ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళింది అన్ని చోట్ల తినడానికి. కిందకి 27 kilometers 1 hour అని చూపిస్తుంది.
అవి పెట్రోల్ కూడా ఇచ్చాలంట. వచ్చారు. ఓయ్ పైన అంతా ముస్సోరి ఊరే. ఈసారి రైడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే కజిన్స్ అక్క అందరం వెళ్ళాం కదా. ఏంటే నీ షీప్ బొమ్మ లేదా? నిన్న వెళ్ళేటప్పుడు చూసాం, ఇప్పుడు లేదంట. లేదా? పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటే. నిన్నే అది కూడా మళ్ళీ వద్దామే, తెప్పిమని చెప్పు స్టాక్. రేపే తెస్తున్నాడు కాదు తెమ్మ. అదండి దాని ముందు ఇలా వస్తుంటే ఇలా ముందు నుంచి పరిగెత్తుకుంటుంది. ఆ డిస్టెన్స్ లో పరిగెత్తింది. లెపర్డా? పెద్దదా? కిందకి చూసాను నేను, దాని ఫేస్ చూడలేదు. క్రేజీ. నీ గోపురంలో పడుంటేనా అది? నాది ఉండుంటే బాగుంది అనుకున్నాను. అసలు లెపర్డ్ వెళ్ళిందా బాబోయ్. మనకి అయితే కోతులు కనిపిస్తాయి కదే, కోతులు దాటుతాయి మనం రైడ్ చేసినప్పుడు. వాళ్ళు రైడ్ చేసినప్పుడు లెపర్డ్ కనిపించిందంట. ఇక్కడే అంట ఇట్లా వెళ్ళిందంట. చిరుత పులి కనిపించిందంట అక్కకి అవికి. అది పైనుంచి ఇప్పుడు కిందకి వచ్చి ఇట్లా వెళ్ళొచ్చు కదా. నేనైతే గోప్రో ఆన్లోనే పెడతా, ఇంకొకసారి అది ఎంట్రీ ఇస్తే రికార్డ్ చేయొచ్చు. ఇంకా 5:15 అప్పుడే సన్సెట్ అయిపోతుంది. అసలు జూన్ జూలై ఆ మంత్స్లో అయితే 8 o'clock వరకు సన్సెట్ అయ్యేది కాదు. కంప్లీట్గా కొండ కిందకి వచ్చాము, సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొక 7 kilometers ఇంటికి. హాయ్, ఇంటి దగ్గరకు వచ్చేసాం. బ్లాగ్లో చెప్తున్నా. రైడ్ మొత్తం 2 days బాగా ఎంజాయ్ చేసాం అబ్బా. ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. జై హింద్.